Hello friends, welcome to Easy Admissions YouTube channel. So today's video Usmania University PGRRCDE Hyderabad assignment submission last date issue అయ్యింది. సో ఏదైతే ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ 2022లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయబడుతున్నాయో సో దానికి అసైన్మెంట్ సబ్మిషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు వరకు ఉంది అండ్ ఫార్మాట్ ఎలా ఉండాలి అనేసి ఈ వీడియో అండి. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి ఒకవేళ మీరు ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అడ్మిషన్ చేసుకుని ఉంటే. సో ఇది డీటెయిల్స్ అండి. ఇంటర్నల్ అసైన్మెంట్ క్వశ్చన్స్ BA థర్డ్ ఇయర్ యాన్యువల్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ మే 2022. ఓకే, సో ఇక్కడ చూడండి. ప్రొఫెసర్ జి రామరెడ్డి, సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. డియర్ స్టూడెంట్స్, every student of BA third year has to write and submit assignment for each paper compulsory. ఓకే, సో ఈ వీడియో మెయిన్లీ BA థర్డ్ ఇయర్ ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీలో అపియర్ అవ్వబోతున్నారో మార్చ్ ఏప్రిల్ 22 ఎగ్జామినేషన్స్కి, సో వాళ్ళకైతే ఇప్పుడు ఈ అసైన్మెంట్ అనేది రిలీజ్ అయ్యింది. సో దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈచ్ అసైన్మెంట్ క్యారీస్ 20 మార్క్స్. సో ఒక సబ్జెక్ట్కి 20 మార్క్స్ అసైన్మెంట్స్ ఉంటుంది. సో మీరు ఆ సబ్జెక్టు అసైన్మెంట్ రాస్తే మీకు 20 మార్క్స్ అనేది వస్తాయి అన్నమాట. సో ద మార్క్స్ అవార్డెడ్ టు యూ ఆల్ will be forwarded to the controller of examination OU for inclusion in the university examination marks. సో అసైన్మెంట్స్ ఏంటంటే మీరు ఈ అసైన్మెంట్ సబ్మిట్ చేయడం వల్ల మీకు వచ్చే మార్క్స్ అనేది మీ థియరీ ఎగ్జామినేషన్లో కూడా యాడ్ అవుతాయి. సో ఇదొక మీకు అడ్వాంటేజ్ అనమాట. ఓకే, అండ్ ఇఫ్ యూ ఫెయిల్ టు సబ్మిట్ ఇంటర్నల్ అసైన్మెంట్స్ బిఫోర్ ది స్టిపులేటెడ్ డేట్, the internal marks will not be added to university examination marks under any circumstances. సో ఒకవేళ మీరు వీళ్ళు ఇచ్చిన డేటు లోపల అసైన్మెంట్ సబ్మిట్ చేయకపోతే సో మీ అసైన్మెంట్ మార్క్స్ అనేది మీకు యూనివర్సిటీ థియరీ ఎగ్జామినేషన్స్లో యాడ్ చేయబడవు అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ అనమాట. ఓకే, అండ్ ద అసైన్మెంట్స్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్ ఆఫ్టర్ ద స్టిపులేటెడ్ డేట్. ఓకే, ఒకవేళ వీళ్ళు సపోజ్ డేట్ ఇచ్చారు, ఈ డేట్లో సబ్మిట్ చేయాలి అంటే ఆ డేట్ లోపలనే సబ్మిట్ చేయాలి. దాని తర్వాత మీరు ఏ రీజన్తో వెళ్ళినా సరే అసైన్మెంట్స్ అనేది సబ్మిట్ అవ్వవు. And the assignments have to be submitted by the candidates in the same academic year when they pay examination fees for exams in first instance only. సో ఇదేంటంటే ఏదైతే సపోజ్ మీరు ఇప్పుడు BA థర్డ్ ఇయర్ ఇప్పుడు ఎగ్జామినేషన్ ఫీజ్ పే చేశారనుకోండి, సో ఈ అసైన్మెంట్స్ కూడా ఇదే ఇయర్లో అంటే ఈ ఎగ్జామినేషన్ ఫీజుతో పాటే అసైన్మెంట్స్ ఫీజు కూడా ఉంటుంది కాబట్టి అసైన్మెంట్స్ కూడా ఇదే ఇయర్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అనమాట. అండ్ డేట్ వచ్చేసి ఇక్కడ చూడండి. స్టూడెంట్స్ ఆర్ రిక్వైర్డెడ్ టు సబ్మిట్ ద ఎగ్జామ్ ఫీజ్ రిసిప్ట్ అలాంగ్ విత్ ది అసైన్మెంట్స్ ఆన్సర్ స్క్రిప్ట్స్ at the concerned counter on or before 11 March 2022 and obtain ప్రాపర్ సబ్మిషన్ రిసిప్ట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. అసైన్మెంట్స్ అనేది మీరు ఏదైతే BA థర్డ్ ఇయర్ ఎగ్జామినేషన్ రాసి BA థర్డ్ ఇయర్ అసైన్మెంట్ రాసి 11th March 2022 లోపల సబ్మిట్ చేయాలి. సో ఈరోజు 10th, నేను ఈ వీడియో కూడా 10th రోజు చేస్తున్నాను. సో మీకు మార్చ్ 11th వరకు టైం ఉంది. సో ఆ డేట్ లోపల సబ్మిట్ చేసి అండ్ అది సబ్మిట్ చేసినట్టుగా మీకు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు. సో అది ఇంపార్టెంట్. ఓకే, సో అది కూడా మీరు కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ అసైన్మెంట్ వితౌట్ ఎగ్జామ్ ఫీజ్ రిసిప్ట్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్. ఓకే, సో అసైన్మెంట్తో పాటు మీరు ఎగ్జామినేషన్ ఫీజ్ పేమెంట్ చేసినట్టు రిసిప్ట్ కూడా సబ్మిట్ చేయాలి. సో అప్పుడే మీ అసైన్మెంట్ అనేది యాక్సెప్ట్ చేయబడుతుంది. అండ్ assignments on printed photocopied typed paper will not be accepted and will not be valued at any cost. ఓన్లీ హ్యాండ్ రిటర్న్ అసైన్మెంట్స్ విల్ బీ యాక్సెప్టెడ్ అండ్ వాల్యుయేట్. సో ఇదేంటంటే అసైన్మెంట్స్ లైక్ మీరు ఏదో గూగుల్లో తీసి ఆర్ ప్రింట్ చేసి నేను సబ్మిట్ చేస్తాను అంటే అది యాక్సెప్ట్ చేయరు, ఆర్ ఈవెన్ జిరాక్స్ కాపీస్ కూడా యాక్సెప్ట్ చేయరు. టైప్డ్ పేపర్స్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్. ఓకే, సో ఓన్లీ హ్యాండ్ రిటర్న్లోనే ఉండాలి అసైన్మెంట్స్ అనేది. సో అప్పుడే మీ అసైన్మెంట్ అనేది యాక్సెప్ట్ చేస్తారు అండ్ వాల్యుయేట్ చేస్తారు. అండ్ మెథడాలజీ ఫర్ రైటింగ్ అసైన్మెంట్స్ ఇన్స్ట్రక్షన్స్. సో ఎలా రాయాలి
అసైన్మెంట్ ఎలా రాయాలి అనేది ఇదన్నమాట. సో ఇది చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ రీడ్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఇన్ ది కోర్స్ మెటీరియల్ దట్ ఈజ్ సప్లైడ్ టు యూ. సో మీకు స్టడీ మెటీరియల్ వచ్చి ఉంటుంది కదా, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ మొత్తం రీడ్ చేయండి ఒకసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పాసిబుల్ రీడ్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఇన్ ది బుక్ సజెస్టెడ్ ఫర్ ఫర్దర్ రీడింగ్. సో దాంట్లో మీకు రిఫరెన్స్ బుక్స్ కూడా ఇస్తారు, సో మీరు దాన్ని కూడా రిఫర్ చేయొచ్చు. అండ్ యు ఆర్ వెల్కమ్ టు యూజ్ ద PGRRCD లైబ్రరీ ఆన్ ఆల్ వర్కింగ్ డేస్ ఇంక్లూడింగ్ సండే ఫర్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది టాపిక్ ఆఫ్ యువర్ అసైన్మెంట్. ఒకవేళ మీకు బుక్స్ ఇచ్చిన దాంట్లో మీరు అసైన్మెంట్ దాంట్లో రాయను అనుకుంటే మీరు ఈవెన్ యూనివర్సిటీ లైబ్రరీకి కూడా వెళ్ళొచ్చు 10:30 AM to 5 PM. సో అక్కడ కూడా మీరు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు, రిఫర్ చేయొచ్చు బుక్స్. అండ్ గివ్ ఏ ఫైనల్ రీడింగ్ టు ది ఆన్సర్ యూ హ్యావ్ రిటన్ అండ్ సీ వెదర్ యూ కెన్ డిలీట్ అన్ఇంపార్టెంట్ ఆర్ రిపిటేటివ్ వర్డ్స్. ఓకే, సో గివ్ ఫైనల్ రీడింగ్ అంటే ఒక ఫార్మాటు మొత్తము క్లియర్గా మీరు రాసుకొని ఒకసారి రీడ్ చేయండి. ఒకవేళ రిపిటేటివ్ ఏమైనా ఉంటే అది డిలీట్ చేయడానికి ప్రయత్నించండి. అంటే అసైన్మెంట్ అనేది నీట్గా ఉండాలి. అండ్ ద కవర్ పేజ్ ఆఫ్ ది ఈచ్ థియరీ అసైన్మెంట్ మస్ట్ హ్యావ్ ఇన్ఫర్మేషన్ యాజ్ గివెన్ ఇన్ ఫార్మాట్ బిలో. సో అసైన్మెంటు ఫార్మాట్ ఎలా ఉండాలి అంటే కింద ఇచ్చారు, సో ఆ ఫార్మాట్ ప్రకారంగానే మీరు అసైన్మెంట్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఆ ఫార్మాట్ ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇది ఫార్మాట్ అండి. సో ఫస్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది స్టూడెంట్స్, ఎన్రోల్మెంట్ నెంబర్, నేమ్ ఆఫ్ ది కోర్స్, నేమ్ ఆఫ్ ది పేపర్, డేట్ ఆఫ్ సబ్మిషన్. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ అండి. సో వితౌట్ దిస్ ఇన్ఫర్మేషన్ యువర్ అసైన్మెంట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. ఓకే, సో ఇది కంపల్సరీగా ఉండాలి. ఈ ఫార్మాట్లోనే మీరు అసైన్మెంట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, రైట్ ది అబౌవ్ సెట్ డీటెయిల్స్ క్లియర్లీ ఆన్ ఎవ్రీ సబ్జెక్ట్ అసైన్మెంట్స్ పేపర్, అదర్వైజ్ యువర్ పేపర్ విల్ నాట్ బి వాల్యుయేట్. ఓకే, సో ఇది చెప్పాను ఆల్రెడీ. అండ్ ట్యాగ్ ఆల్ ది అసైన్మెంట్ పేపర్ వైజ్ అండ్ సబ్మిట్ దెమ్ ఇన్ ది కన్సర్న్ కౌంటర్. సో అసైన్మెంట్స్ అనేది మీరు ఏ పేపర్లో రాసేసి దానికి ఒక సబ్జెక్ట్కి ఒక ట్యాగ్ అనేది ప్రాపర్గా ఏ పేపర్ కూడా మిస్ అవ్వకుండా ట్యాగ్ కట్టేసి సో ఆల్ సబ్జెక్ట్స్ అసైన్మెంట్స్ అనేది ఒకటేసారి కౌంటర్లో సబ్మిట్ చేయాలి. సో అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో కౌంటర్స్ ఉంటాయి, BA, BCom, BBA, సో అలాగా సపరేట్ కౌంటర్. సో మీరు ఏ కోర్సు చూస్ చేసుకున్నారో సో ఆ కౌంటర్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సబ్మిట్ ది అసైన్మెంట్ ఆన్ ఆర్ బిఫోర్ 11th March 2022 at the concerned counter at PGRRCDOU on any వర్కింగ్ డే అండ్ ఆబ్టైన్ రిసిప్ట్. ఓకే, సో 11th March వరకు సబ్మిట్ చేయండి. అండ్ ఖచ్చితంగా రిసిప్ట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. మీరు అసైన్మెంట్ సబ్మిట్ చేసిన రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది, సో అది మీకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో కన్ఫర్మ్గా మీరు రిసిప్ట్ అనేది మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి చూడండి. సో మీరు ఇది కూడా డౌన్లోడ్ చేసుకొని రాసుకోవచ్చు అండి. సో BA థర్డ్ ఇయర్ యాన్యువల్ ఎగ్జామినేషన్ April-May 2022 పేపర్ అనమాట, ఇంటర్నల్ అసైన్మెంట్. సబ్జెక్ట్ వచ్చేసి మోడర్న్ లాంగ్వేజ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, మోడర్న్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కామన్ కోర్. ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. ఓకే, సో 2 marks క్వశ్చన్ అనమాట ఇది. ఇక్కడ చూడండి మీకు క్వశ్చన్స్ ఉన్నాయి. Write note on the romantic age. What is the theme of poem Ode and the Nightingale? What are the features of 18th century English drama? Explain the symbolism with examples. Comment on social realism. సో ఇలాగా సెక్షన్ A ఇది అండ్ సెక్షన్ B ఇది. సో ఇలా ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది. సో మీరు దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని రాసుకోవచ్చు. అండ్ నేను ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా మీకు క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో మీరు డైరెక్ట్గా యూనివర్సిటీ వెబ్సైట్ PGRRCD అనేసి కొట్టండి వస్తుంది. సో దాంట్లో అసైన్మెంట్ సెక్షన్లో వెళ్ళేసి మీరు ఈ పేపర్స్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో హోప్ ఈ వీడియో మీకు క్లియర్గా రిగార్డింగ్ అసైన్మెంట్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైతే డిగ్రీ చేస్తున్నారో PGRRCDలో వాళ్ళకు ఈ వీడియో అనేది కంపల్సరీగా సెండ్ చేయండి. ఎందుకంటే 11th 3rd ఈజ్ ద లాస్ట్ డేట్. సో వాళ్ళు కూడా అసైన్మెంట్స్ అనేది సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేసి కూడా అడగవచ్చు. థ్యాంక్ యూ.